ఈ పొజిషన్లో వచ్చా కూర్చోడు. కూర్చో. అశ్విని ముద్ర 1. అశ్విని ముద్రలు అంటే యానస్ పార్ట్ని బిగిస్తూ ఉండాలి ఇట్లా స్లోగా. మన మలద్వారం బాత్రూమ్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా ఆపుకుంటాం కదా, అలాగా దాన్ని స్లోగా షింక్ చేయి. మళ్ళీ అది రిలీజ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ షింక్ చేస్తూ ఉంటాం అట్లా. ఓకే, అది చేయండి. అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలీజ్ ఓజస్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. ఇప్పుడు తెలియకపోయినా పర్వాలేదు బాబుకి, మీకు మాత్రం తెలియాలి. తనకి ఇప్పుడే అవసరం లేదు, ఎక్కువగా ఆఫ్టర్ 11 years 12 years వీళ్ళకి అవసరం ఉంటుంది. సర్పెంట్ బ్రీతింగ్. చేతులు ఇక్కడ పెట్టుకో, తొడ మీద పెట్టు. స్పైనల్ కార్డ్ని స్ట్రెచ్ చేయి ఫ్రంట్కి. నువ్వు జస్ట్ గేమ్ ఎట్లా ఆడతావు ఆటలు అలాగా ఫ్రీగా ఉండు, ఏం సిగ్గుపడాల్సిన పనే లేదు. Left to right. సెంటర్కి వచ్చి రిలాక్స్. ఇప్పుడు చెయ్యి, చెయ్యి ఇక్కడ నేల మీద పెట్టాలి. కుడి చెయ్యి బాగా స్ట్రెచ్. జస్ట్ బెండ్. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ బెండ్. స్లోలీ రిలాక్స్. మళ్ళీ లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లాస్ట్ వన్ మోర్ టైం చేద్దాం. లెఫ్ట్, రైట్, స్లోలీ రిలాక్స్. స్లోలీ. రెండు చేతులు ఛాతీ ఎదురుగా. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మళ్ళీ ఫ్రంట్. బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ చూసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ వెళ్తే. కొంచెం దూరం. మీరు చెప్పు. కళ్ళు మూసుకోండి. మీకు తెలుసా అది కూడా ఒక యోగా, అంటే రిలాక్సేషన్. వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసేది ఒకటి చేసినా చాలు, నా 10 రకాలు చేయక్కర్లో. మన పెద్దవాళ్ళం కాబట్టి అన్ని యాంగిల్స్లో చేస్తున్నాం, అది అంత అవసరం లేదు. ఏకాగ్రతగా ఉంటే చాలు, కావాల్సింది అదే. మీరు అస్సలు ఏం డిస్టర్బ్ చేయొద్దు. మీరు లేరు అనుకో, ఆ బాబుని చూడట్లేదు అంతే, లేకపోతే మీరు ఇటు వచ్చేయండి. రెండు చేతులు ఈ విధంగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులు. వీలైనంత ఎక్స్పాండ్ చేయి, మ్యాక్సిమం ఎక్స్పాండ్.
చెస్ట్ మజిల్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు చేతులు కాలు తొడలు పెట్టి శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు చాపి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఎదుగుతాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు చేతులు భుజాలు పెట్టండి. శ్వాస తీసుకొని అప్, శ్వాస వదిలేసి డౌన్. అంతే. వెరీ గుడ్. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. నేను మళ్ళీ చేంజ్ చేసేటప్పుడు చెప్తాగా. రివర్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మడికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. పూర్తిగా లెఫ్ట్ బెండ్, స్ట్రైట్, రైట్. 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Slowly relax. Observe. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి ఎప్పుడు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఈ విధంగా మోచేతి దగ్గర పెట్టి శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఈ విధంగా బ్యాక్ పట్టు, వీపు వెనకాలి. స్ట్రెచ్. తల పైకి చూసి బ్రీత్ అవుట్, రిలాక్స్. అగైన్ బ్రీత్ ఇన్ అప్. చేతులు కూడా బాగా స్ట్రెచ్, బాగా సాగదు. అంతే. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకో. ఇప్పుడు ఆపోజిట్ చేతితో పట్టుకో. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. అగైన్ బ్రీత్ ఇన్, స్ట్రెచ్. తల కూడా పైకి చూసి స్లోలీ రిలాక్స్. స్లోలీ మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. అప్ డౌన్. డౌన్ చూడు. ఇంతవరకు ఇలా ఇండెక్స్ ఫింగర్ పెట్టి ఎలా వచ్చిందో అంతవరకే బెండ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ రైట్. స్లోగా స్లోగా కొద్దిసేపు ఉండు. లెఫ్ట్కి ఉన్న లెఫ్ట్కి అలా కొద్దిసేపు ఉండు. మళ్ళీ రైట్, స్ట్రైట్. ఇప్పుడు క్లాక్, యాంటీ క్లాక్. గడ్డం ఛాతీ కానిస్తూ రివర్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు తలని లెఫ్ట్కి, భుజాన్ని కానించాలి, షోల్డర్. రైట్, లెఫ్ట్, రైట్,
లెఫ్ట్ రైట్ లెఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు తల లెఫ్ట్ కాదిచ్చి బ్యాక్ టిల్ట్, కొంచెం వెనక్కి వాల్చి పైకి, మన చెవి ఆకాశం చూసి. స్లోలీ రైట్, బ్యాక్ టిల్ట్ అప్. స్లోలీ లెఫ్ట్, బ్యాక్ టిల్ట్. స్లోలీ రైట్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఫార్వర్డ్ ఈ విధంగా చూడండి. అప్ రైట్, చేతులు లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఎక్కువ కాదు, కొంచెం ఓన్లీ నెక్ మజిల్స్ స్ట్రెచ్ అవుతుంది. భుజాలు ఇలా బెండ్ అవుతుంది, భుజాలు స్ట్రైట్ ఉండాలి. తర్వాత బెండ్. రైట్, స్లోలీ రిలాక్స్. చిన్ బ్యాక్కి ఫార్వర్డ్ బ్యాక్, వెనక్కి ముందు. వెరీ గుడ్. అంతే, మాకు రాకనే చేయి సపోర్ట్ పెట్టుకున్నాం తెలుసా. అలా పెట్టుకోవాల్సిన పని లేదు, నువ్వు చేయగలిగితే చేయొచ్చు చక్కగా. ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్స్. ఇప్పుడు చేయి వస్తుంది రైట్ అనుకో, కళ్ళు మూసుకొని రైట్కి ఇట్లా స్టిఫ్గా పెట్టు. అంతే, లెఫ్ట్ రైట్. స్లోలీ రిలాక్స్. 45 degrees లెఫ్ట్కి బెండ్. ఎడమ చెయ్యి తల మీద, లెఫ్ట్ హ్యాండ్ తల మీద. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ 45 degrees క్రాస్గా. అంతే, అదే చెయ్యి. లెఫ్ట్ కదా, లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకో, తల మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకో. అంతే. ఇప్పుడు మళ్ళీ రైట్ లెఫ్ట్ చేయాలి. లాస్ట్ వన్ మోర్ టైం. రైట్, స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఈ విధంగా కంట దగ్గర పెట్టి బాగా టైట్గా ప్రెస్ చేసి డౌన్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి డౌన్. ఇప్పుడు లెఫ్ట్కి టర్న్ అయ్యి అప్ డౌన్, లెఫ్ట్ డౌన్. ఇప్పుడు రైట్కి చేద్దాం 2 times. స్లోలీ రిలాక్స్, స్లోలీ. ప్రాణాయామం చేద్దాం. ఎడమొచ్చే ప్రాణ ముద్ర, చిన్న ముద్ర పెట్టుకోమని, చిన్న పావుతుంది నీకు ఇది బాగా చెప్పండి. కుడి బొట్టు వెళ్తూ కుడి ముక్కు మూసేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. ఒకసారి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి కంటిన్యూగా బ్రీత్ అవుట్, ముక్కు చీదినట్టు. ట్వంటీ టు 30 times. లెఫ్ట్ ఏమో ముద్ర పెట్టుకో, రైట్ హ్యాండ్ క్లోజ్ ఆపోజిట్. నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు కదా, అది అంతే. వెరీ గుడ్. కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కుడి చేయి ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్ ముద్ర,
లెఫ్ట్ నాస్ట్రిల్ మూసేసి బ్రీత్ అవుట్. చేయి మార్చేసి హ్యాండ్ మార్చేసుకో, రివర్స్ చేయి. ఈ చెయ్యేమో ముద్ర పెట్టుకో ఇలా రైట్. చెయ్యి స్పైన్ స్ట్రైట్, వెన్నుపూస స్ట్రైట్. ఇప్పుడు 2 చేతులు ముద్ర పెట్టుకొని బౌత్ నాస్ట్రిల్ ద్వారా బ్రీత్ అవుట్. ఆల్టర్నేట్ చేద్దాం. అంతే. రిలాక్సింగ్ ధ్యానం. 2 అరిచేతులు ఒకదానిలో ఒకటి, చేతి బొట్టు మీద టచ్ చేసి వెన్నుపూస నిటారుగా, నాలుక టిప్పుని పైన ప్యారెట్ కానిచ్చారు. దాన్ని కేచరి ముద్ర అంటాం. ఇక్కడ దృష్టి కేంద్రీకరించి కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 2 కర్మముల మధ్య ప్రదేశం ఆగ్నేయ చక్రం అంటాం. స్లోలీ రిలాక్స్, స్లోలీ. 2 చేతులు రాటు చేసుకొని అరిచేతుల యొక్క నిలవచ్చి కళ్ళ మీద అరిచేతులు చూస్తూ కడుపు. నెక్స్ట్ భస్త్రిక చేతను. వీలైతే వజ్రాసనం కూర్చోండి, లేదా సుఖాసనం కూర్చోవచ్చు. అంటే కూర్చున్న వైతంగా కూర్చోవచ్చు, బాస్కెట్లు వేసుకొని, ఇబ్బంది ఏం లేదు. నీకు ఇది ఇలా వస్తేనే కూర్చో, లేకపోతే మామూలు కూర్చో. పిడికిలు బిగించండి, భుజాలు ఎదురుగా. శ్వాస తీసుకొని అప్, శ్వాస వదిలేసి డౌన్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. 23 రౌండ్స్. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చు. రిలాక్స్. సెకండ్ టైం చేద్దాం. నువ్వు వాటర్ తాగు, తొందర ఏం లేదు. మామూలుగా హడావిడి పడిపోతున్నా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మరి ఎక్కువ తాగబోదు, కొంచెమే, సిప్ ఆర్ 2 సిప్స్. శరీరం లోపల జరుగుతున్న వైబ్రేషన్స్, శక్తి ప్రసారం ప్రక్రియ తాలూకు శక్తి ప్రసారం శరీరంలో నడుస్తూ ఉంటుంది కదా, అక్కడ ఆ భాగాల్ని గమనిస్తూ ఉండాలి. ఇట్లా ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు ఈ విధంగానే రిలాక్సేషన్ వచ్చేది. స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మాయమవుతుంది. లాస్ట్ 1 more టైం చేద్దాము. మళ్ళీ బ్రీత్ ఇన్, థమ్స్ 2 కూడా కలపాలి రిలాక్స్ అయ్యేటప్పుడు.
Slowly relax. రెండు చేతులు రాపి చేసుకొని ఈ నిల్వచ్చుడు వేడిని కళ్ళ మీద పెట్టుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నెమ్మదిగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. ఎడమ చేయి నాభిస్థానం మీద, కుడి ఛాతీ భాగాన్ని ఎడమ చెవిని మూసివేసి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ లంగ్ ద్వారా 10 times, 6 to 10 times. స్పీడ్గా తీసుకొని స్పీడ్గా వదిలేయాలి. ఎడమ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ వచ్చి నావెల్ మీద పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకో పట్ట మీద క్రాస్గా ఆ చెయ్యి ఇట్లా క్రాస్. ఇదే ఆ చెయ్యి ఇక్కడే, ఈ చెయ్యి రైట్ది లెఫ్ట్ దాన్ని అంతే చెయ్యి. చెయ్యి మార్చుకోండి. ఇప్పుడు రెండు ఛాతీ భాగాన్ని ముందు వైపు ప్రెస్ చేయండి. రెండు అరిచేతులతో చెవుల మీద రెండు అరిచేతులు కళ్ళ మీద పెట్టి slowly రిలాక్సింగ్ ది అన్నం. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చెస్ట్ రీజియన్లో ఎనర్జీ పాసింగ్ అలా జరుగుతుంది. ఇప్పటిదాకా తీసుకున్న బ్రీతింగ్ వాటి వల్ల వైబ్రేషన్స్ ఎలా నడుస్తున్నాయి, వీటన్నింటినీ కూడా మనోనేత్రంతో గమనించే ప్రయత్నం చేయాలి. అంటే మీ దృష్టి ఫోర్ హెడ్ దగ్గర పెట్టి రెండు కనుబొమ్మల మధ్య ఉంచి నాలుక కేచరి ముద్ర, నాలుకని పైన టిప్ ప్యాలెట్ కానిచ్చేసి కళ్ళు మూసుకోవాలి. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇమీడియట్గా రిలాక్సేషన్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపి చేసుకోండి. అరచేతుల యొక్క నిల్వచ్చి వేడి కళ్ళు కట్టుకోండి. అరచేతులు చూసి కళ్ళు తెరవండి. ఒకసారి కాలు చాపి కాలు షేక్ చేయండి. పాదాలు లెఫ్ట్ రైట్. రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు దగ్గరగా, పాదాలు ముందుకి వెనక్కి, బ్యాక్ ఇలా. పాదాలు రొటేషన్. రివర్స్. కాలు వేళ్ళు ఫార్వర్డ్ బెండ్.
బ్యాక్ స్ట్రెచ్, స్లోలీ రిలాక్స్. థైని టైట్ చేసి వదిలి చేయాలి. నీస్కి మోచిప్పలు. దీన్ని చూడు, టైట్ చేసి వదిలి. అంతే. మోచిప్పుకి ఎక్సర్సైజ్. ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్, మోచిప్పుని సైడ్, ఒక్క చెయ్యి ఒక్కసారి. అంతే. అప్ డౌన్, క్రాస్. లేపక్కర్లా, అక్కడే దాన్నే ఒక 10 టైమ్స్ సేమ్ అదే 10 టైమ్స్ ఇలా కంటిన్యూస్గా చూడు. ఇలా ఇలా అక్కడక్కడే. రెండో క్రాస్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ నీ, సైడ్స్, అప్ డౌన్, క్రిస్ క్రాస్, స్ట్రేట్. క్రాస్, క్రిస్ క్రాస్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడి కాలు ఫోల్డ్, సైక్లింగ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి మోకాలు కింద. ఫార్వర్డ్, రివర్స్, ఎడమ కాలు, రివర్స్, ఇప్పుడు కుడి కాలు మళ్ళీ ఫోల్డ్ చేసి రెండు చేతులు ఎల్బో దగ్గర పట్టుకోండి. ఈ విధంగా లోయర్ లిప్ రొటేషన్. రివర్స్, కాలు ఇదిలిచ్చేది. మోకాలు స్ట్రైట్ ఉండాలి. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ తీసుకోండి. రివర్స్, పడుకొని కూడా పట్టుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. హిప్ జాయింట్ ఇది.
అది బయట నుంచే తీసుకో చెయ్యి. రైట్ హ్యాండ్ కూడా బయట నుంచే తీసుకో. ఇచ్చాడు ఇట్నిచ్చుకున్నాను. మోచే దగ్గర ఎల్బో దగ్గర ఉండాలి ఫీట్. రొటేషన్ చెయ్యి. రివర్స్. స్ట్రెచ్. చూపుడు వేలు బొట్టం వేలుతోటి కాలు పట్టింది. ప్రెస్. సెకండ్ ఎడమ కాలుతో చేద్దాం. ఇప్పుడు కాలు రొటేషన్. ఇది హిప్ రొటేషన్కి. ఆ చెయ్యి ఫీట్ కింద పెట్టుకోవచ్చు. కింద రివర్స్. ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ బొట్టు మీరు పట్టుకొని ఇది షోల్డర్లో. ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గరగా తీసుకొని భద్రాసనం, బటర్ఫ్లై. నెమ్మదిగా మళ్ళీ ఆసనం. అనులోమ విలోమ చేద్దాం. ఎడమ చేయి చిన్ముద్ర, బ్రెయిన్ చాలా మంచి. కుడి చేయి ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ క్లోజ్. కుడి బొట్టు వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకో. చేయి మార్చు. అంతే. బ్రీత్ ఇన్ లెఫ్ట్ వైపు తీసుకున్నావు కదా, నన్ను చూస్తా చెయ్యి ఒకసారి. చెయ్యి కరెక్టే పట్టుకున్నావు అంట. లెఫ్ట్ ద్వారా శ్వాస తీసుకో. బ్రీత్ ఇన్. క్లోజ్ చేయదాన్ని. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్. ఇది రింగ్ ఫింగర్ తో క్లోజ్. ఆ చెయ్యి థంబ్ ఫింగర్ ఇక్కడే ఉంది ఇలా. ఓకే. రింగ్ ఫింగర్. తర్వాత రైట్ నాస్ట్రిల్ ద్వారా బయటకు పంపించు. లెఫ్ట్ ద్వారా తీసుకున్న బ్రీత్ని రైట్ ద్వారా బయటకు పంపిస్తాం. మళ్ళీ రైట్ ద్వారానే ఇన్హేల్. ఇన్హేల్ త్రూ రైట్ నాస్ట్రిల్. క్లోజ్. అగైన్ ఎగ్జేల్ త్రూ లెఫ్ట్ నాస్ట్రిల్. ఇబ్బందిగా అనిపిస్తుంది.
నువ్వు కౌంట్ చేస్తావా? నేను పెడతాను. ఎంత వస్తుందో నెంబర్ చెప్పు నాకు 1 minute. ఓకే, ఎంత నెంబర్ తక్కువ వస్తే అంత నువ్వు విన్ అయ్యి. స్టార్ట్. స్లోగా తీసుకోవాలి. ఎంత నెంబర్ పెరిగిందనేది ముఖ్యం కాదు. డీప్ బ్రీతింగ్, హోల్డ్, డీప్ బ్రీత్ అవుట్. స్లోగా ఎక్కువసేపు బ్రీత్ అవుట్ చేయి. ఎన్ని వచ్చింది? 13. 1 3. ఈసారి దాంట్లో నువ్వు 3 తీసేస్తే ఎంత వస్తుంది? 10 కదా. 10 వచ్చేటట్టు చూసుకో రేపు. ఓకేనా? నెంబర్ ఎంత తగ్గితే నీ లంగ్ కెపాసిటీ అంత పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. నువ్వు నార్మల్గా చేసేసుకో. ఇప్పుడు నెంబర్ ఏం కౌంట్ అవసరం లేదు. ఒక 2 minutes చేయి కంటిన్యూగా, చూద్దాం. నువ్వు ఒకవేళ చేయలేకపోతున్నావు అనుకో, చూడు, పడుకొని చేయి. పడుకొని చేసేసి ఒకవేళ కూర్చోగలిగితే ఓకే. కొంతసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అలసటగా అనిపిస్తే కంటిన్యూగా చేయాలని ఏం లేదు. ధ్యాన ముద్రలో రిలాక్స్ అయ్యి గమనించండి. కుడి ముక్కు ద్వారా శ్వాస వస్తుందా, ఎడమ ముక్కు ద్వారా వస్తుందా, ఇలా అన్నీ గమనించండి. గమనిస్తూ అగైన్ మళ్ళీ కొంచెం చేయాలి అనిపిస్తుంది కదా, వెంటనే రీస్టార్ట్ చేయండి. మరీ ఎక్కువ రిలాక్సేషన్ అయితే కూడా ప్రాణాయామం చేయబుద్ది కాదు. జస్ట్ 10 to 20 seconds రిలాక్స్ అవ్వాలి. Slowly relax. Relax in Dhyana Mudra. Slowly relax. Last మూడు ఓంకార ప్రాణాయామం బెస్ట్ ఫర్ ఆస్మా అన్నమాట. ఇప్పుడు చేయబోయేది భ్రామరి. 2 చేతులు షణ్ముఖ ముద్ర పెట్టుకో. మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా. డీప్ బ్రీతింగ్ తీసుకున్నాక చెవులు మూసివేయాలి. తీసుకొని ఓంకారాన్ని జంకారంలో చేస్తాం. ఒకసారి చూడండి శబ్దం ఎలా వస్తుంది. నాలుకని ఏం చేయాలంటే పైన ప్యారెటీ పెట్టేసేయాలి. తర్వాత అంటూ జంకారం చేస్తాం. డీప్ బ్రీతింగ్, చెవులు మూసివేశాక
మళ్ళీ అగైన్ డీప్ బ్రీత్ ఇన్ తీసుకొని మళ్ళీ థమ్ ఫింగర్స్ చెవి దగ్గర పెట్టుకో. ఋత్విక్కే కదా, ఇక్కడ ఇక్కడ ఇయర్స్ క్లోజ్ చేయాలి ఇట్లా థమ్ తోటి ఇలా. ఓకే చెయ్యి. లాస్ట్ వన్ మోర్ టైం డీప్ బ్రీత్ ఇన్. బ్రీతింగ్ తీసుకునేటప్పుడేమో చెవులు ఓపెన్ చేస్తాము, బ్రీతింగ్ తీసుకునేటప్పుడు చెవులు ఓపెన్ చేసి తీసుకుంటాం, తర్వాత చెవులు క్లోజ్ చేసి బ్రీత్ అవుట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ 21 టైమ్స్ చేయించాం. ఇది హోంవర్క్, చాలా ఇంపార్టెంట్. లేవంగానే మంచం మీదే, ఇంకా అసలు నువ్వు కాళ్ళు కూడా కింద పెట్టావు, మంచం మీద కూర్చొని 21 టైమ్స్ చేశాక కిందకు దిగాలి మంచం మీద నుంచి. అదే హోంవర్క్. స్లోలీ రిలాక్స్. ఇంకొకటి చిన్న ముద్ర పెట్టుకోండి. డీప్ బ్రీత్ ఇన్, మకారం చాంటింగ్. ఇంకో 2 టైమ్స్ చేయండి. డీప్ బ్రీత్ ఇన్, last one more time, deep breathing. Relax in ध्यान मुद्रा. Slowly relax. నెమ్మదిగా కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఇంకో హోంవర్క్ ఏంటంటే సాల్ట్ వాటర్ తీసుకొని గాగ్లింగ్ చేయాలి. చేయిస్తారా రోజు చేయిస్తారా? అసలు తాగి రేపటి నుంచి సాల్ట్ వాటర్ తోటి అలా గాగ్లింగ్ లాగా ఆటలాగా ఆడతారు కదా, వాటర్ పైకి వస్తూ ఉంటుంది, తాగరు కానీ ఇక్కడ థ్రోట్ మొత్తం అది చేయించండి. మ్యూకస్ అంతా కూడా కరిగిపోతుంది, మనకు కనపడదు, లోపల ఉంటుంది. కనపడేదంతా కొంచెం ఎక్కువైతే బయట స్ఫుటంలాగా కనపడుతుంది. ఆల్రెడీ లోపల కొంత మ్యూకస్ అది కూడా డిజాల్వ్ అవుతుంది సాల్ట్ వాటర్. ఇప్పుడు హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయండి. ముందు ఫింగర్స్కి చేయండి, ఓపెన్ క్లోజ్, ఎల్బో స్ట్రైట్,